నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీవల్లి. సంచలనమైన వార్తలు అందిస్తూ జనం కోసం మాగళమని నిజ నిజాలే ఊపిరిగా మీ ముందుకొస్తున్న ఏటీవీ అప్నా టుడే వాయిస్ చూస్తూ ఉండండి. రామకృష్ణాపూర్ సిహెచ్పిలో టెండర్ రద్దుతో ఉపాధి కోల్పోయిన 230 మంది కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ మద్దతు ప్రకటించింది. కార్మిక శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే వివేక్ స్పందిస్తూ కొత్త టెండర్లో పాత కార్మికులను కొనసాగించాలని అధికారులకు సూచించినట్లు నాయకులు తెలిపారు. రామకృష్ణాపూర్ సిహెచ్పిలో టెండర్ రద్దుతో ఉపాధి కోల్పోయిన 230 మంది కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు మద్దతు ప్రకటించింది. కార్మిక శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే వివేక్ స్పందిస్తూ కొత్త టెండర్లో పాత కార్మికులను కొనసాగించాలని అధికారులకు సూచించినట్లు నాయకులు తెలిపారు. అలాగే పోస్టుల సంఖ్యను 90కి తగ్గించకుండా పాత విధంగా 126 పోస్టులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 12 రోజుల నుంచి మందమరి డివిజన్లో సింగరేణి కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ విధులను యథావిధిగా కొనసాగించాలనే పద్ధతిలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అన్ని మైన్లు కూడా నిరసన తెలుపుతూ పర్మనెంట్ కార్మికులు కూడా సమస్యలు తెలియపరుస్తూ వస్తున్నారు. వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలనేది కూడా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సిఐటి మందమరి బ్రాంచ్గా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే మీరు పాత టెండర్లో 126 మందితో టెండర్ వేశారు, ఆ టెండర్ను కూడా 90కి తగ్గిస్తున్నట్టు తెలుస్తుంది. 126 మంది యథావిధిగా కొనసాగిస్తూ ఏదైతే 230 కానీ 2013 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళను కూడా యథావిధిగా డ్యూటీలకు కల్పించవలసిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉందని తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా వాళ్ళ గత నెల రోజుల నుంచి వీళ్ళ జీతభత్యాలు లేక వచ్చేటువంటి అరకొర జీతంతో ఆ కుటుంబాలను పోషించలేని పరిస్థితులలో ఇవాళ బజార్లో పడ్డటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఇవాళ కాంట్రాక్ట్ ఇవాళ ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ ఇవాళ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నారు, ఆ పోరాటంతో మాకు సంబంధం లేదు అనే పద్ధతిలో మిగతా రంగాలున్న కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు కూడా మీరందరూ వీళ్ళకి మద్దతు తెలపవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజు వీళ్ళకు జరిగింది, తర్వాత మీకు క్రమంగా ఈ సమస్య జటిలమయ్యే పరిస్థితి సింగరేణిలో కనపడబోతుంది. కాబట్టి వాళ్ళు ఐక్యంగా కొట్లాడుతూనే తప్ప సమస్యలు పరిష్కారమయ్యే పద్ధతి లేదు. కాబట్టి అన్ని రంగాల కార్మికులు కూడా అన్ని రంగాల నుంచి వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులు కూడా వీళ్ళ పోరాటానికి మద్దతు తెలపాలి. అదే కాదు, వాళ్ళ ఏదైతే జాతీయ సంఘాలు ఉన్నాయో వాళ్ళ గెలిచినటువంటి సంఘం ఏఐటీసీ కానీ రిప్రజెంటేటివ్ ఐఎన్టీసీ కానీ వాళ్ళ నిరంతరంగా సమస్యల మీద పరిష్కరించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. వాళ్ళ గెలిచినటువంటి యూనియన్ స్థానిక జీఎంను కూర్చుండబెట్టి మరి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళు నెల రోజులు పక్క పెట్టారు. ఈ టెండర్ ఎందుకు కొనసాగించట్లేదు, అసలు ఇలా లోపాలేంటని ఇప్పటి వరకు అడిగారా? ఎందుకు అడగకూడదని మేము చెప్తున్నాం. మీరు గెలిచిన సంఘంగా మీ కాంట్రాక్ట్ కార్మికుల ప్రేమ కనుక ఉంటే తప్పనిసరి జీఎం గారు అండర్లో కూర్చొని మాట్లాడండి. మరి ఎందుకు మాట్లాడారండి అంటే వీళ్ళ కాంట్రాక్ట్ కార్మికుల ఓటు మీకు లేదు. వాళ్ళ ఓటు కలిగి ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తారు, వాళ్ళ ఓటుతో గెలుస్తారు. దాన్ని చులకన చూస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు ఓటు లేకపోవడం వాళ్ళు చేసిన పాపమా అని చెప్తున్నా. కాబట్టి ఇంకో విషయం, వాళ్ళ ఏదైతే ఈ టెండర్లో సమస్యలు రావచ్చు, ఈ టెండర్లో కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టర్స్ సమస్యలు రావచ్చు, వాళ్ళ సమస్యలు కోర్టుకు వెళ్ళొచ్చు. ఏది ఏమైనా వాళ్ళ కాంట్రాక్టులతో మాకు సంబంధం లేదు. మా జీతభత్యాలు మాకు కావాలి, మా విధులు మేము నిర్వహిస్తాం, మా విధుల్లో మేము పాల్గొనే విధంగా మాకు యాజమాన్యం కల్పించాలని కోరుతున్నాం అనేది వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ కోరుతున్నారు. కొత్త వార్త పనిచేయించండి. అంతేకాని ఇవాళ కార్మిక వర్గాన్ని అన్యాయం చేసే పద్ధతులు చూస్తే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సిఐటిగా మంచిర్యాల జిల్లా లెవెల్లో అన్ని రంగాలను కలుపుకొని పోరాటం చేస్తామనేది కూడా మీకు తెలియపరుస్తున్నాం.
ఇంకో విషయం, ఇవాళ ఏదైతే వాళ్ళ ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డ్ పనిచేసినప్పుడు నీకు షూస్ లేవు, నీకు యూనిఫామ్ లేదు అనే పద్ధతిలో వాళ్ళ బెదిరించే దాఖలు చాలా ఉన్నాయి. మరి ఈ రోజు ఆ చరిత్రలు ఎక్కడ పోయినాయి? వాళ్ళ ప్రతి ఒక్క మైండ్ మీద వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లస్ లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కార్మికుడిని విధుల్లో పెడుతున్నదే. మరి ఎప్పటి పెట్టగలవా? మరి పర్మనెంట్ గాళ్ళని పెట్టగలవా? పర్మనెంట్ కార్మికులకు ఆ యూనిఫామ్ ఎక్కడ పోయింది? వాళ్ళ శిక్షణ ఇచ్చే పద్ధతి ఎక్కడ పోయింది? వాళ్ళ సెక్రటరీగా పనిచేసే పద్ధతి మీరే నేర్పుతున్నారా? మీరు కాపలాగా ఉండటా వాళ్ళ కార్మికులు మీ యొక్క కాపలు పక్కన చేస్తున్నారా లేదనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నాం. అదే కాదు, వాళ్ళ సింగరేణిలో చాలా మంది కార్మికులు అన్ఎంప్లాయ్గా ఉంటూ ఏ ఉద్యమం లేకుండా ఏదో కారొకర జీతంతో పనిచేయాలన్నటువంటి వచ్చినటువంటి కార్మికులు